అమెరికా ప్రభుత్వం దగ్గర నిజంగా గ్రహాంతరవాసుల రహస్యాలున్నాయా? దశాబ్దాలుగా ఊహాగానాలకే పరిమితమైన ఏలియన్స్ మిస్టరీ ఇప్పుడు బయటపడబోతుందా? ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రకటనతో మళ్ళీ చర్చకు దారితీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలేమన్నారు? అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలే ఈ సంచలనానికి కారణమా? నిజంగానే ఏరియా 51లో ఏదైనా రహస్యం దాగి ఉందా? ప్రభుత్వ ఫైళ్ల డీక్లాసిఫికేషన్ ప్రపంచాన్ని షాక్కు గురి చేస్తుందా? లేక ఇది మరోసారి ఊహాగానాలకే పరిమితమయ్యే మిస్టరీనా? ఏలియన్స్ చర్చ వెనుక రాజకీయాలు, భద్రత కోణం ఎంతవరకు ఉంది? ఇప్పటి వరకు బయటకు రాని నిజాలు వెలుగులోకి వస్తాయా? గ్రహాంతరవాసుల ఉనికిపై దశాబ్దాలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు మళ్ళీ ఊపిరిపోసేలా అమెరికా రాజకీయ వేదికపై సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గ్రహాంతర జీవులు, యుఎఫ్ఓలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఫెడరల్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు. అమెరికా ప్రజల్లో దశాబ్దాలుగా ఉన్న ఆసక్తి, అనుమానాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న ఫైళ్లను గుర్తించి విడుదల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ ప్రకటన వెనుక ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన ఒబామా విశ్వంలో ఎక్కడో ఒక చోట తెలివైన జీవం ఉండే అవకాశాన్ని తాను నమ్ముతున్నానని చెప్పారు. అయితే అమెరికాలోని రహస్య ప్రాంతమైన ఏరియా 51లో ఏలియన్స్ను నిర్బంధించారన్న వాదనలకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా గ్రహాంతర జీవులపై ప్రభుత్వ రహస్య రికార్డులు తనకు తెలియలేదని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందిస్తూ ఒబామా ఒక రహస్య అంశాన్ని బయటపెట్టారని విమర్శించినప్పటికీ ఆ విషయం ఏమిటన్నది స్పష్టత ఇవ్వలేదు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో చేసిన ప్రకటనలో ప్రజల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని గ్రహాంతరవాసులు, గుర్తు తెలియని ఎగిరే వస్తువులపై ప్రభుత్వ ఫైళ్లను విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వర్గీకరించబడిన అత్యంత రహస్య పత్రాలు కూడా బహిర్గతమవుతాయా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఆసక్తికరమైన, సంక్లిష్టమైన ప్రతి సమాచారాన్ని సమగ్రంగా విడుదల చేయాలి అని పేర్కొనడం ఈ ప్రకటనకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఇక శాస్త్రీయ వర్గాలు మాత్రం ఈ చర్చను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటి వరకు భూమికి బయట తెలివైన జీవం ఉన్నట్లు నిర్ధారించే స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. 2024 మార్చిలో పెంటగాన్ విడుదల చేసిన నివేదికలో కూడా యుఏపీలు గ్రహాంతర సాంకేతికతకు సంబంధించినవని చెప్పేందుకు ఆధారాలు లేవని వెల్లడించింది. అనుమానాస్పదంగా కనిపించిన చాలా ఘటనలు వాతావరణ బెలూన్లు, గూఢాచారి విమానాలు లేదా శాటిలైట్లుగా తేలినట్లు నివేదిక స్పష్టం చేసింది. అయితే భద్రతా వర్గాలు మరో కోణాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. కొన్ని గుర్తు తెలియని ఎగిరే వస్తువులు శత్రు దేశాల అధునాతన సాంకేతిక ప్రయోగాలు కావచ్చన్న అనుమానాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం దర్యాప్తులు కొనసాగిస్తోంది. ఈ పరిస్థితిలో ట్రంప్ తీసుకున్న ఫైల్ డీక్లాసిఫికేషన్ నిర్ణయం భద్రత, శాస్త్రీయ, రాజకీయాల మధ్య కొత్త చర్చకు దారితీస్తోంది. మొత్తానికి గ్రహాంతర వాసులపై మానవలిలో ఎప్పటి నుంచో ఉన్న ఆసక్తి మళ్ళీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు ట్రంప్ ప్రకటన నిజంగా రహస్యాలను వెలుగులోకి తెస్తుందా, లేక మరోసారి ఊహాగానాలకే పరిమితమవుతుందా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఈ అంశంపై అమెరికా తీసుకునే తదుపరి చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి.